శాకుంతల థియేటర్ వ్యవహారం అయితే కనుక రచ్చకెక్కుతోందని చెప్పొచ్చు. ఒకవైపు తండ్రి నా కొడుక్కి సంబంధం లేదు అని చెప్తున్నారు. మరోవైపు తన చిన్న కుమారుడు శ్రీరామ్ అయితే థియేటర్ని నేనే చూసుకుంటున్నాను, పెద్ద కొడుకు హైదరాబాద్లో ఉంటూ కూడా ఇన్నాళ్ళు కూడా ఇవాళ వచ్చి భయపెట్టి ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా శ్రీరామ్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఏం జరిగింది? వాళ్ళ తండ్రి స్వయాన బయటకు వచ్చి నా కొడుక్కి సంబంధం లేదు అంటున్న మాటలకి ఆయన రియాక్షన్ ఎలా ఉండబోతుందని చెప్పేసి మనం అడుగుదాం. శ్రీరామ్ గారు, ఏంటి అసలు థియేటర్ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది. మీ సొంత నాన్నగారే మీకు సంబంధం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. మీ సొంత అన్నయ్య కూడా వచ్చారు, ఆయన కూడా థియేటర్ని ఆపేసి పూర్తిగా క్లోజ్ చేసేసి డిమాలిష్ చేసి 2 నెలల్లో షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలి అనుకున్న ప్లాన్ కూడా ఉన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? ఇది ముమ్మాటికి నన్ను అడ్డు తొలగించుకోవటానికి, నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేసిందండి. ఎందుకంటే మీ అందరికి కూడా నేను సీసీటీవీ ఫుటేజ్ పంపిస్తానండి, మీరు పరిశీలించండి. అందులో ముమ్మాటికి రెక్కీ నిర్వహించి నన్ను తొలగించుకోవటానికే వాళ్ళు చేశారండి. శశిమోహను, గోర్ల జయప్రకాష్, శకుంత మోహను, పవన్ కుమారు. మా నాన్నగారు నన్ను, ఆయనకి 73 ఏళ్ళు వయసు అండి. ఈరోజు వీళ్ళ మీద మర్డర్ కేసు తప్పుదోవ పట్టించడానికి మీడియాని కానీ వ్యవస్థను కానీ అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారండి వీళ్ళు. అది మాఫీ చేసుకోవడానికి, రాజీ కుదుర్చుకోవడానికి హైదరాబాద్ నుంచి హుటాహుటిని వచ్చి మా నాన్నగారు కాళ్ళయాలా పడి రాజీ చేయి నాన్నగా అని చెప్పి అడుగుతున్నారండి వాళ్ళు. నేను రాజీకి వాళ్ళు వస్తే రేపు పొద్దున నన్ను మళ్ళీ అటాక్ చేస్తారండి. రేపు నా లైఫ్కి థ్రెట్ ఉందండి. ఇది అంటే సొంత కొడుకుని ఎందుకు చంపించాలని చూస్తారు, మర్డర్ చేయాలని చూస్తారు? అంటే మీ నాన్నగారు ఎవరు ఇన్ఫ్లుయెన్స్తోనే మాట్లాడుతున్నారంటే, కాదు నేను సొంతగానే మాట్లాడుతున్నాను, నా చిన్న కుమారుడు చేసే తప్పు అని చెప్పని కరాఖండిగా చెప్తున్న పరిస్థితి. మా నాన్నగారే నాతో మా కంపెనీ లెటర్ హెడ్ మీద స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమన్నారండి. ఆయన ఇవ్వమన్న తర్వాతే నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా. మాకు సీసీటీవీ ఫుటేజ్ వచ్చేంత వరకు మాకు అసలు ఈ వ్యవహారమే తెలియదండి. మేము దుండగులు దాడనుకున్నాం. తర్వాత చూస్తే మా రిలేటివ్సే ఉన్నారు. తర్వాత మర్డర్ చేయడానికి ప్రయత్నించారండి వాళ్ళు. ఇప్పుడు మా నాన్నగారు ఎందుకు అంత ప్రెజర్ చేశారంటే అండి వీళ్ళు, అందులో ఆయన పెద్ద కొడుకు శశిమోహన్ ఉన్నారు, ఆయన అల్లుడు సొంత అన్నయ్య, వాళ్ళ మా నాన్నగారు పెద్ద కొడుకు శశిమోహన్ ఉన్నారు, గోర్ల జయప్రకాష్ ఆయన అల్లుడు. ఇద్దరు ఉన్నప్పుడు సొంత నాన్నగారు కాపాడుకోవటానికే చూస్తారు కదండి పిల్లల్ని. అంటే మీరు కూడా కొడుకే కదా, ఇప్పుడు చిన్న కుమారుడు అయినప్పటికీ కూడా మీ ఏవైతే ఒపీనియన్స్ ఉన్నాయో వాటి గురించి ఎప్పుడు మాట్లాడలేదా, డిస్కషన్ జరగలేదా? వాళ్ళు సంవత్సరం నుంచి మాట్లాడుతున్నాము, వినకపోయేసరికి ఇలా వచ్చి డిమాలిష్ చేయడానికి ట్రై చేసామని చెప్పేసి చెప్తున్నారు కదా వాళ్ళు. అసలు మా కంపెనీని డిమాలిష్ చేయడానికి వాళ్ళకి ఎటువంటి అధికారం లేదండి. వాళ్ళ దగ్గర ఇప్పుడు నేను మార్నింగ్ వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే అది చూశానండి. వాళ్ళు ఏమని చెప్పారండి, మేము ఎవరో చెవిలో ఊదాం, మాకెవరో ఇచ్చారు అని చెప్తున్నారు. ఈరోజు గవర్నమెంట్ వ్యవస్థ అనేది ప్రతిదీ ఆన్లైన్ అండి. మనం అప్లై చేసుకుంటే వాళ్ళు మనకు పర్మిషన్ ఇస్తారు. అలాంటి పర్మిషను వీళ్ళు ఎక్కడ అప్లై చేశారు, ఎవరిచ్చారు? ఒక కాగితం మొక్క చూపించమనండి వీళ్ళని. ఆ లెటర్ మున్సిపాలిటీలో అప్లై చేయాలండి. ఆ లెటర్ తీసుకెళ్ళి మనం పోలీస్ స్టేషన్లో మనం చూపించాలండి. ఇంత ప్రొసీజర్ ఉంటుందండి. ఇదంతా లేకుండా రన్నింగ్లో ఉన్న థియేటరు పగలగొట్టడానికి మున్సిపాలిటీ పర్మిషన్ కానీ విఎంసీ పర్మిషన్ కానీ ఏది లేదంటారా? వాళ్ళు పగలగొట్టినప్పుడు ఎక్కడి నుంచి కూడా ఒక పర్మిషన్ తెచ్చుకుని పగలగొట్టలేదా? వాళ్ళ దగ్గర ఉంటే చూపించమనండి. వాళ్ళ దగ్గర పర్మిషన్ ఉంటే ఏ కాగితం ఉన్నా వాళ్ళని చూపించమనండి. ఇది కేవలం మర్డర్ చేయడానికి వచ్చారండి. దాని నుంచి తప్పించుకోవటానికే ఇన్ని నాటకాలు, ఇన్ని డ్రామాలు ఆడుతున్నారు వాళ్ళు. 2 నెలల్లో ఖచ్చితంగా డిమాలిష్ చేసేస్తాం, తర్వాత అన్నపూర్ణ థియేటర్ అనేది కనపడదు, ఇంకా ఉండదు, దీన్ని తీసేస్తున్నాం అని చెప్పేసి 200% ఇది నిజం అని చెప్పి చెప్తున్నారు కదా. ఏంటి అసలు అన్నపూర్ణ శాకుంతల థియేటర్ ఇంకా ఉండదా? ఆ స్టేట్మెంట్లోనే మీరు గమనించవచ్చు వాళ్ళు ఎంత కక్షపూరితంగా ఉన్నారో, ఎంత క్రిమినల్ మైండెడ్గా ఉన్నారో. ఆ స్టేట్మెంట్లోనే మీకు అర్థమవుతుంది. తీసేస్తాం, 2 నెలలు అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అని. వాళ్ళ సొమ్మేం కాదండి, అది మా తాతగారు ఆస్తి. మేము నిలబెట్టుకోవటానికే మేము పనిచేస్తున్నాం. దాని మీద 50 ఏళ్ళు అయ్యిందండి. దాని మీద 20 మంది 30 మంది ఉపాధి పొందుతారు. అది మా లెగసీ అండి. అది వీళ్ళెవరండి ఈరోజు ఏదైతే థియేటర్లో పనిచేసే సిబ్బంది ఉంటారో వాళ్ళ మీద కూడా దురుసుగా మాట్లాడే వాళ్ళు, బూతులతో వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళని చెప్పి శశిమోహన్ అంటే మీ సొంత అన్నయ్య చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. అసలు శశిమోహన్ అనే అతను 2007లో ఆయన మ్యారేజ్ అయ్యాక ఇల్లరికం వెళ్ళిపోయాడండి. హైదరాబాద్లోనే ఉంటున్నాడు ఆయన. అసలు విజయవాడకి మా ప్రాపర్టీ విషయంలో ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. అసలు ఆయన ఈరోజు వచ్చి
నన్ను చంపడానికి చూసింది కాకుండా ఏదేదో ఎలిగేషన్లు వేస్తున్నారు. ఒకటండి, సీసీటీవీ ఫుటేజ్కి సమాధానం చెప్పమనండి వాళ్ళ ముగ్గురిని. నాకు కావాల్సింది న్యాయం అండి. సీసీటీవీ ఫుటేజ్లో నువ్వు నన్ను మట్టు పెట్టట్లేదు, అది ముందు క్లీన్ చిట్ తెచ్చుకోమనండి వాళ్ళ ముగ్గురిని. మీరున్నారు అప్పుడు థియేటర్లో, అంటే వాళ్ళు వచ్చి దాడి చేయడానికి చంపడానికి చూసినప్పుడు ఆ సమయంలో మీరున్నారా ఇక్కడ? ఆ సమయంలో గంట ముందే నేను ఇంటికి వెళ్ళిపోయానండి. ఆ రోజు వర్షం పడుతుంటే నేను యాక్చువల్గా 12-12:30 వరకు థియేటర్లో ఉంటానండి, సెకండ్ షో వరకు. ఆ రోజు వర్షం అప్పటికి సినిమా రన్ అవుతోంది థియేటర్లో. థియేటర్లో సినిమా రన్ అవుతుందండి, రన్ అవుతుంది సినిమా. వీళ్ళు అర్ధరాత్రి పూట నేను సీసీటీవీ ఫుటేజ్ చూస్తే సుమారు 11-11:30 ఆ టైంకి అన్నోన్ పర్సన్స్ వచ్చారండి కారులో. అసలు ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తేనండి మీకు క్లియర్గా అర్థమైపోద్దండి వాళ్ళు క్రైమ్ చేయడానికే వచ్చారని. వాళ్ళు డిమాలిష్ చేయడానికో ఇంకోటో రాలేదండి, నన్ను మట్టు పెట్టడానికే వచ్చారు ముమ్మాటికి. మట్టు పెట్టకపోతే ఈరోజు నువ్వు నిన్న టీవీలో రాగానే ఇవాళ వచ్చి నువ్వు మా నాన్నగారితో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టించో? అసలు అక్కడ ఉన్నది మీ నలుగురు గురించి మాట్లాడండి. తప్పుదోవ పట్టిస్తున్నారండి వీళ్ళు దీన్ని. ముందు సీసీటీవీ ఫుటేజ్ చూసి మీడియాతో మాట్లాడినంత వరకు కూడా వాళ్ళు మీతో బాగానే మాట్లాడే వాళ్ళ, అంటే ఎవరు వచ్చారు ఎవరు దాడి చేశారు అనేది ఎప్పుడైనా చెప్పారు? అసలు ఈ నెల మొత్తం అండి మీరు ఏమైనా చేశారా అంటే మేము చేయలేదు, మాకు సంబంధమే లేదు అన్నాళ్ళు. సీసీటీవీ ఫుటేజ్ వచ్చాక మీరు లైన్లో ఉండండి, మీకు చూడండి ఒకసారి వాట్సాప్ అంటే చూశాక ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారండి వీళ్ళు ముగ్గురు. అన్నపూర్ణ థియేటర్లో లాస్ట్ సినిమా ఏది ఆడింది ఇక్కడ? లాస్ట్ సినిమా అర్జున్ వైజయంతి అండి, కోర్ట్ సినిమా అండి. మీ పైన దాడి చేపించారంటున్నారు, బెదిరించారంటున్నారు, ఏమైనా ప్రూఫ్ ఉందా మీ దగ్గర? నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయండి ప్రతిదానికి, మీకు వినిపిస్తానండి. శశిమోహన్ వాయిస్ అండి. మీ అన్నయ్య ఒకసారి మళ్ళీ ఓకే. సో చెప్పండి, అంటే ఏంటి ఇప్పుడు మీ నాన్నగారికి ఏం చెప్తారు? మా నాన్నగారు నేను ఎంతో ప్రేమగా ఈ థియేటర్ చూసుకుంటున్నామండి. కేవలం వీళ్ళు ముగ్గురు క్రైమ్ చేసి వాళ్ళు బయటపడటానికి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ ఎల్లా పడి పాపం ఆయన మనోవేదనకి గురి చేసి ఆయనతో మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టించారండి. నేను మా నాన్న కొడుకును కాదా అండి, నేను మా నాన్న చిన్న కొడుకునండి. ఇద్దరం కలిసి రోజు మా నాన్నకి ఎంతో ఇష్టం అండి ఈ థియేటర్, దేవాలయం లాగా భావిస్తారు ఆయన కోసం నేను రోజు వచ్చి మెయింటైన్ రన్ చేస్తున్నానండి నేను రోజు. అలాంటిది వాళ్ళు నన్ను చంపడానికి వస్తే ఈరోజు వాళ్ళని కాపాడుకోవటానికి మా నాన్నగారి దగ్గరికి వచ్చి కాళ్ళ పడి అసలు హింస పెడుతున్నారండి వాళ్ళు. రాజీ ఏదైతే పోస్టర్లు పెట్టున్నారో ఆ పోస్టర్లో లాస్ట్ సినిమా అదే ఆడినట్టుగా కూడా ఆయన మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే 11:30 సమయానికి సినిమా అయిపోయి జనాలందరూ బయటకు వచ్చేసే సమయంలో వీళ్ళ కజిన్స్తో పాటు వీళ్ళ పెద్దనే శశిమోహన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇది డిమాలిష్ చేసే నెపంతోనూ ఆయన మర్డర్ చేసే నెపంతో అయితే కనుక ఇక్కడికి వచ్చినట్టుగా కూడా మనతో శ్రీరామ్ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ థియేటర్ని పగలగొట్టే రైట్ ఎవరికీ లేదు, వాళ్ళ తాతగారి ఆస్తి కాబట్టి ఖచ్చితంగా అది నాకు కూడా రైట్ ఉంటుంది, నాకు చెప్పకుండా వచ్చి నా పైన దాడి చేయడానికి ప్రయత్నించారు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు చూసుకుంటారు ఈ వ్యవహారం, ఎవరి దగ్గర పర్మిషన్ లేవు ఇది పగలగొట్టడానికి అని చెప్పి చాలా గట్టిగా శ్రీరామ్ అంతా చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సురేష్, సాహిత్య బిగ్ టీవీ, విజయవాడ.